నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. గాజువాక నియోజకవర్గం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు. గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవాలని, మీరు అందరూ సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. నన్ను గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సూచనలు, సలహాలతో వారి అడుగుజాడల్లో నడుస్తూ అందరూ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తల సహకారంతో గాజువాకలో వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తా. నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అభిమానులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటాను. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నా వంతు సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఊరుకుటి రామచంద్రరావు అన్నారు. నమస్కారం. ముందుగా గాజువాక నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సంక్రాంతి మీ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, మీ అందరి పైన దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నన్ను నియమించిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా యొక్క గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జెండా ఎగరడమే లక్ష్యంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేసుకుంటూ, అందరినీ కూడా కలుపుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, కార్పొరేటర్ని, వార్డు ఇన్ఛార్జిని, అధ్యక్షుల్ని కలుపుకుంటూ మా యొక్క గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తూ, వారికి ఏ కష్టం వచ్చినా అన్ని ఎలాగైతే ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంటూ అందరినీ పార్టీని గాజువాక నియోజకవర్గంలో ఎలాగైతే బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళారో అదేవిధంగా వారి యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.